వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ Fiday. You watching We The Techie Government Jobs channel. గైస్, మనకి రైల్వేస్ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకి. సో మీరు 10th పాస్ అయినా, ఈవెన్ ఐటీఐ పాస్ అయినా సరే మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ముందుగానే చెప్తున్నాను, 10th పాస్ విడిగా కూడా అప్లై చేసుకోవచ్చు, 10th ప్లస్ ఐటీఐ అయితే కాదు. సో ఐటీఐ చేసిన వాళ్ళకి ఉంది ఆపర్చునిటీ, 10th పాస్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. మంచి అప్డేట్ గైస్. 1010 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 1010 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, సో ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా క్లియర్ కట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, అండ్ మనకి సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటాయి, వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి, మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF, ఏ ప్రొడక్షన్ యూనిట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చింది మనకి. ఇక్కడ ఎస్మీకి ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ మనకైతే కనిపిస్తాయన్నమాట. మీరు ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి. ఇక టర్మ్స్ ఆఫ్ యూజ్ మీకు ఇచ్చేసి ఇలా అయితే వస్తుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఎంగేజ్మెంట్ యాక్ట్ యాజ్ ఏ అప్రెంటిసెస్. ఇక్కడ చూస్తే మనకి XITI అండ్ ఫ్రెషర్స్. సో మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని మీరు ఈ యొక్క 2 ఆప్షన్స్ ఒక ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ మీకు ఇచ్చేసి మీకు చూపిస్తాను. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఒకసారి చూడండి, ఒకసారి ఇలా అయితే మనకి ఓపెన్ అవుతుందన్నమాట. మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అంటిల్ ఇక్కడ చూస్తే 11th ఆగస్ట్ కల్లా అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్లోనే. సో మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా, ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పుడు మనకి 12th జూలై నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, 11th ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, టోటల్గా మనకి చూస్తే ఫ్రెషర్స్ అండ్ XITIకి సంబంధించి, అంటే ఐటీఐ వాళ్ళకి ఫ్రెషర్స్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెషర్స్కి వచ్చేటట్టుకంటే మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఆ 10th పాస్ అయిన క్యాండిడేట్స్కి టోటల్గా 320 వేకెన్సీస్ మనకైతే ఇచ్చారన్నమాట. అందులో అన్రిజర్వ్డ్కి ఎన్ని ఇచ్చారు, ఓబీసీ, SC, ST, PWBD టోటల్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 320 ఉన్నాయి మనకి. అదే మనకి ITI చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 670 వేకెన్సీస్ అయితే ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్స్కి. ఆ ట్రేడ్స్ కూడా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కార్పెంటర్ ట్రేడు, ఎలక్ట్రీషియన్ ట్రేడు, ఫిట్టరు, మెకానిస్ట్, పెయింటరు, వెల్డర్కి సంబంధించి మనకి యొక్క టోటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా మనకి చూస్తే MLT రేడియాలజీ అండ్ MLT ప్యాథాలజీకి సంబంధించి కూడా మనకి ఇండివిజువల్గా వేకెన్సీ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ నోటు, ద క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్, అంటే 10th మెట్రిక్, 10th తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో అక్కడ ఇచ్చారు చూడండి, ద క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూస్తే మనకి డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ యాజ్ అప్రెంటిస్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై యాక్ట్ యాజ్ ఏ అప్రెంటిస్షిప్. ఎందుకంటే ఇది అప్రెంటిస్షిప్ పొజిషన్స్కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ డెడికేటెడ్గా ఉన్న ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు 10th పాస్ అయినా, నెక్స్ట్ ITI పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళే అప్లై చేయడానికి అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ముందే చెప్పేస్తాను, ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. దిస్ నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ గివింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండ్ నాట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. సో బట్ మనకి స్టైఫండ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లోనే, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే. ఆ ట్రైనింగ్లో ఎంత స్టైఫండ్ ఇస్తారో కూడా ఇక్కడ ఇచ్చేసారు, మీకు చూపిస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్ మనకి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి మనం క్లియర్ కట్గా ఇక్కడ చూస్తే ఫస్ట్ మన ఏజ్ క్రైటీరియా అన్నమాట. సో చూడండి, ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి, ఒక చూస్తే మనకి 11th ఆగస్ట్ 2025 ఒక డేట్ అయితే పెట్టారనమాట. ఆ డేట్కి మీకు ఇక్కడ చూడండి, ITI క్యాండిడేట్స్, అంటే ఎవరైతే ITIకి అప్లై చేసుకుందాం అనుకున్నారో ITI క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 15 years ఆఫ్ ఏజ్. సో 15 years ఆఫ్ ఏజ్ మీరు అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years ఆఫ్ ఏజ్ అని కూడా మెన్షన్ చేస్తారు. అంటే 15th నుంచి 24 years, సో మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ITI క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ డేట్కి మీ యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నాన్ IT అంటే ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, అంటే 10th పాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చూడండి, మనకి 15 years ఆఫ్ ఏజ్ మీరు కంప్లీట్ చేయాలి. సో షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 22 years ఆఫ్ ఏజ్ అని కూడా మెన్షన్ చేస్తారు. వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మీరు SC, ST క్యాండిడేట్స్ ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి వచ్చేటప్పుడు మనకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాం సరే. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిస్ట్కి వచ్చేటప్పటికి సో షుడ్ హ్యావ్ పాస్ 10th క్లాస్ మీరు అయితే పాస్ ఉండాలి. విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీకు అయితే ఉండాలి. ఏంటి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్కి
మీకు 1 year ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఈ అప్రెంటిస్షిప్ మనకి డ్యూరేషన్ వచ్చేటోడికి 1 year అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ మనకి కార్పెంటర్, పెయింటర్ ఆర్ వెల్డర్కి వచ్చేటోడికి మీరు 10th class పాస్ ఉండాలి అండర్ 10+2 సిస్టమ్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఆల్సో పొజెసెస్ ద నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. మీరు నేషనల్ ట్రేడ్ అంటే మనకి ఐటీఐ తప్పకుండా మీరైతే చేసి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు, నోటిఫైడ్ ట్రేడ్లో అనేసి చెప్తున్నారు. సో మనకి 1 year అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మిన్ అసిస్టెంట్కి వచ్చేటోడికి 10th పాస్ ఉండాలి, మనకి ట్రేడ్ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. సో ప్రోగ్రామ్ అసిస్టెంట్ అండ్ డేటాబేస్ సిస్టమ్స్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా 1 year అయితే ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఫ్రెషర్స్కి వచ్చేటోడికి అంటే మనకి ఐటీఐ కాని వాళ్ళకి వచ్చేటోడికి ఇక్కడ చూస్తే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్కి వచ్చేటోడికి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. సైన్స్, మ్యాథ్ మీరు చదువు ఉండాలని చెప్తున్నారు. సో 2 year ఆఫ్ ట్రైనింగ్ మనకైతే ఉంటుంది అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ కార్పెంటర్, పెయింటర్కి వచ్చేటోడికి 10th పాసే ఉండాలి, 10+2 ఈక్వలెంట్ సిస్టంలోని 2 years మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుందట. గ్రేట్. నెక్స్ట్ వెల్డర్కి వచ్చి కూడా అంతే, మనకి 10th పాసే ఉండాలి, 1 year 3 months మనకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎంఎల్టీ, రేడియాలజీ ఆర్ ప్యాథాలజీకి వచ్చేటప్పుడు 1 year 3 months మనకైతే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు స్టైఫండ్ విషయానికి వస్తే సో ఫ్రెషర్స్ వచ్చేటోడికి 10th పాస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టైఫండ్ మనకైతే 6,000 అయితే ఇస్తున్నారు. అదే మీరు ఫ్రెషర్స్లో 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో 7,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. అదే ఐటీ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా మనకి 7,000 రూపీస్ మనకైతే స్టైఫండ్ పర్ మంత్ మనకైతే వస్తుంది. సో 1 year అయితే 1 year వరకు వస్తుంది, 2 years అయితే 2 years, 1 year 3 months అయితే 1 year 3 months మనకైతే వస్తుంది మనసి ఇచ్చారు. ఓకే, హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు ఆల్రెడీ చూపించాను వీడియో స్టార్టింగ్లోనే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజే మనకైతే తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజు ఏమో 100 రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఏంటి జనరల్ కేటగిరీ పీపుల్కి. అదే మీరు కనుక సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకైతే ఫీజు అయితే ఉండదు, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నో రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ ఫీ వన్స్ రిమిటెడ్ ఆన్. సో ఒకసారి కనుక పే చేసిన తర్వాత రిఫండ్ అడగడానికి అయితే ఉండదని కూడా చెప్తున్నారు, చెక్ చేసుకోండి. ఓకే, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ త్రూ ఆన్లైన్ యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడి మీకైతే వస్తుందట విత్ డియూ ఎక్స్టెన్షన్స్తో మీరు అయితే చెక్ చేసుకుని అది మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరైతే దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ పంపాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఓకే, మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా కూడా మనకి ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు, క్లియర్గా చెక్ చేసుకోండి. మోడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూస్తే ఫస్ట్ మీకు ఏమి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు, మీరు అప్లై అయితే చేస్తారు. సో అప్లై చేసినప్పుడు మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని, మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. 10th అయితే 10th, 12th అయితే 12th ఆర్ ఐటీఐ. సో దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్ పాస్అవుట్ 10th పాస్అవుట్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఇక్కడ చూస్తే మనకి 9th సర్టిఫికేట్ కూడా మనకి మార్క్ లిస్ట్ ఆర్ హాఫ్ ఇయర్లీ మార్క్స్ లిస్ట్ కూడా మనం అయితే అప్లోడ్ చేయాల్సింది చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు అదేంటి సెలక్షన్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి కనుక మీకు ట్రేడ్ కనుక ఫిక్స్ అయిందంటే మళ్ళీ ట్రేడ్ చేంజ్కి నేను అప్లై చేసుకుంటా అంటే అవ్వదని కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు మెయిన్ థింగ్ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక డిక్లరేషన్ ఇది అప్రెంటిస్షిప్ పొజిషన్ కాబట్టి 1 year అయితే 1 year, 2 year అయితే 2 year, 1 year 3 months అయితే ఆ 3 months స్పెసిఫైడ్ మనకి పీరియడ్లోనే ఈ యొక్క స్టైఫండ్ ఇచ్చి మనకైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ ఏవైతే ఉందో అది చాలా వ్యాలిడ్ సర్టిఫికేట్ గైస్, మీకు ముందుగానే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి డెడికేటెడ్గా సో పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఇలా అప్రెంటిస్షిప్ కనుక చేస్తుంటే ఇలాంటి ఆర్గనైజేషన్లోని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారన్నమాట. అందుకే తప్పకుండా ఇలాంటి అప్రెంటిస్షిప్ని మిస్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది ఇది. ఓకే, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లెటర్ కనుక పట్టుకొని, సర్టిఫికేట్ కనుక పట్టుకొని మనం ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకైతే ఇస్తారు. తప్పకుండా అయితే ట్రై చేయండి, అప్లై అయితే చేయండి గైస్. ఓకే, మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి తొందరగా అయితే అప్లై చేసుకుని వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ కూడా ఇచ్చి ఉంటాను. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.